తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, పూజ సమయంలో మనం మంత్రాలను తప్పుగా ఉచ్చరించినప్పుడు మనకి పాపం తగులుతుందా, లేదా ఆ పూజకి ఉన్న ప్రభావం తగ్గుతుందంటారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. పూజ చేస్తూ ఉన్నప్పుడు మంత్రోచ్చారణ తప్పుగా ఉంటే ఉచ్చారణలో దోషం ఏమిటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది అంటే అమ్మ, ఎప్పుడైనా మనము పూజ దేనికి చేస్తున్నాం అనేది ఒక మొట్టమొదట ఇది ఆలోచన. ఏది చేసినా చిత్తశుద్ధిగా దాని యొక్క ఫలితము మంచిగా ఆశించే కదా చేస్తాం. పూజ ఎందుకు చేసుకుంటున్నాం? ఏదో ఒక ఇష్టి కోసం చేస్తాం. ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము అంటే మనకు మంచి జరగాలి, ఉన్న కష్టాలు తీరాలి. రోజు నిత్యకర్మలలో భాగంగా రోజు దీపారాధన చేస్తాము. రోజు ఏదో మనకు చేతనైనటువంటి ఒక శ్లోకము ఏదో చదువుతాం. ఆ నిత్యకర్మలు అనేటువంటివి నిత్యకర్మలలో భాగంగా ఈ వీటిల్లో కూడా తప్పులు ఉంటే ఎలా? తప్పు ఉండొద్దు కదా. ఉచ్చారణ దోషంలో చాలా తప్పు వస్తుంది కదా. అందువలన ఖచ్చితముగా మంత్రోచ్చారణ అనేటువంటిది మనం చేసుకుంటూ ఉన్నప్పుడు ఉచ్చారణలో దోషం ఉంటే ఏమవుతుంది అంటే మనము చేసింది మంచి జరగకపోగా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అది తెలుసుకోవాలి. అందుకనే శాస్త్రములో ఏం చెప్పాడు? దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఎందుకు? ఉచ్చారణ దోషం అనేటువంటిది లేకుండా స్పష్టంగా ఎక్కడ ఏది పలకాలనో అది పలికేటువంటి విధానముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. భగవంతుడిచ్చిన వరం, అది అంతే, ఏం లేదు. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఇక్కడ సమస్య కాదు. ఏ దేవుడు బ్రాహ్మడు కాకపోయినా దేవతలకు చేసేటువంటిది బ్రాహ్మలు మాత్రమే. ఎందుకు అంటే చేసే విధానములో మడి ఆచార వ్యవహారాలు, అక్కడ పలికేటువంటి ఒక విధానము, ఆచరించే పద్ధతి, నడవడిక, ఇవన్నీ కూడా తోడు కావాలి. ముఖ్యంగా ఏ మంత్రాలు తప్పుగా చదవడం దోషం అంటారు? ఏ మంత్రమైనా, మంత్రం అంటేనే అది ఒక భగవంతుడికి మనము చేయాల్సినటువంటి విధానములో అది చేస్తూ ఉన్నప్పుడు ఆ మంత్రం ఏ మంత్రమైనా, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ఒక మంత్రం, అలాగే సూర్యభగవానుడికి ఒక మంత్రము, నవగ్రహాలకు కొన్ని మంత్రాలు, గణపతికి కొన్ని మంత్రాలు, ఏ దేవుడికి తగిన మంత్రాలు వాళ్ళకు ఉన్నాయి కదా. అవన్నీ పరిపూర్ణముగా ఒక మంత్రము మాత్రమే, ఈ మంత్రం చదివితే తప్పు, ఈ మంత్రం చదవకపోతే తప్పు, పర్వాలేదులే అనేటువంటిది ఎక్కడా లేదు. మంత్రం అంటేనే అది ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఇది. అందరూ ముక్తకంఠముతో ఏకకంఠముతో చెబుతూ ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్, ఒక ఆరా అనేది ఏర్పడుతుంది. అందుకే దేవాలయంలో మంత్రాలు నిరంతరము చదువుతూ భగవంతునికి అర్చన చేసేటువంటి విధానం, అర్చించే విధానం. అర్చన అంటే ఏమనుకుంటారంటే ఏదో కుంకుమార్చన ఏదో అనుకుంటారు. అది కాదు. భగవంతుణ్ణి అర్చించేటువంటి విధానం. షోడశోపచార పూజలతో భగవంతుణ్ణి నిరంతరము మంత్రోచ్చారణతో అక్కడ అర్చక స్వాములు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విగ్రహానికి ఒక పవర్ మంత్రము ద్వారా ఏర్పడటము, గర్భగుడిలో ఆ ఇది రావటము, తద్వారా దేవాలయ ప్రాంగణము అంతా కూడా ఆ ఆరా అనేటువంటిది ఒకటి పనిచేస్తూ ఉంటుంది. దేవాలయ ప్రాంగణం అనేటువంటిది ఏమిటి? ఒక ఊరిలో ఉంటే పలానా ఊరిలో దేవాలయం ఉంది, ఆ దేవాలయం వలన మాకు మేలు జరుగుతుంది, పలానా క్షేత్రం అయిందయా, వెళ్ళి ఒకసారి వస్తే మంచిది అని
దేశ విదేశాల్లో కూడా చెప్పుకునే పరిస్థితికి వస్తుంది. ఇది దేనివల్ల? నిరంతరము అక్కడ చెప్పేటువంటి వేద పారాయణము, మరి మంత్రోచ్చారణ, ఈ ఉచ్చారణ దానివల్లనే జరుగుతుంది. అది లేదు అనుకోండి, ఎవరైనా సరే విగ్రహాలు తయారు చేసేటువంటి స్థపతి ఉంటాడు, అక్కడికి పోయి ఎవరన్నా అభిషేకాలు చేస్తారా? అగరబత్తీలు తిప్పుతారా? టెంకాయలు కొడతారా? లేదు కదా. అదే విగ్రహాన్ని తెచ్చి గర్భగుడిలో పెట్టి ప్రాణప్రతిష్ఠా జీవకళాన్యాసములు అనేటువంటిది ఒక విధానముతో మంత్రోచ్చారణ వేదమంత్రాలతో ఎప్పుడైతే ప్రతిష్ఠ అని చేస్తామో అక్కడి నుంచి దైవము అనేటువంటిది వస్తున్నది. అది ఎన్ని ఎకరాలలో కట్టినా, 1/2 ఎకరా కావచ్చు, 100 ఎకరాలు కావచ్చు, 1000 ఎకరాలు కావచ్చు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానము ఎక్కడో కొండ మీద భగవంతుడు ఉన్నాడు అంటే కింద తిరుపతి నుంచి భక్తి భావన పెళ్ళుబుకుతూ ఉన్నది. మనము హైదరాబాదులో ఉన్న తిరుపతి, ఒక యాదగిరిగుట్ట, ఒక ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, ఒక విశాఖపట్నం నరసింహస్వామి, పానకాల లక్ష్మీ నరసింహస్వామి, లేదా కదిరి లక్ష్మీ నరసింహస్వామి, ఇలా కాశీ, ఇలా కొన్ని మనం ఎందుకు చెప్పుకుంటున్నామమ్మా? ఎక్కడో ఉండి కూడా దాని యొక్క గొప్పతనము మంత్రోచ్చారణ వల్లనే ఉంటుంది. అటువంటి మంత్రాలలో తప్పు జరిగితే మరి తప్పు కదా, చదవకూడదు. మంత్రోచ్చారణలో తప్పు జరిగితే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, పోనీ ఏది కావాలనుకోకుండా మనకు నభోగాయన ధర్మాయ, అది వద్దు ఇది వద్దు ఏది వద్దని చేసేటువంటి దాంట్లో కూడా లోపం ఉండొద్దు కదా. నిజంగా అమాయకత్వముతో పలకలేక ఏదో తెలియనివాడు పలుకుతూ ఉన్నాడు, చేస్తున్నాడు అంటే భగవంతుడు కూడా వాడు ఏదోలే తెలియక చెప్తున్నాడు, నన్ను ఎలా పిలిస్తే ఏముంది, స్వామి అంటే ఏమి, స్వామి అంటే ఏమి, ఆ పలికే యాసలో ఉంటుంది చూడమ్మా. లోపల భావాన్ని చూస్తాడు, అప్పుడు పలికే విధానం కాదు. వాడు ఏ భావనతో నాకు చేస్తున్నాడు అనేటువంటిది భగవంతుడు కూడా చూస్తాడు, సర్వాంతర్యం. ఆయనకు తెలియనిది ఏముంటుంది తల్లి. అందువలన అలాంటి సమయాల్లో ఒకవేళ తెలియకపోతే సరేలే అనుకోవచ్చు. అంటే మనము తెలుసుకోకుండా మనము కావాలని పదే పదే తెలియనితనంతో మనము ఎలా పడితే అలా మంత్రాలు మాకే వస్తాయి కదా, ఏముందిలే, బ్రాహ్మలే ఎందుకు చదవాలి, మేమెందుకు చేయకూడదు, వాళ్ళదే ఏమి గొప్ప, నేను ఖచ్చితంగా బాగా పలుకుతాను, చేస్తాను, చెందుతాను అని కూడా అనుకోవచ్చును గాక. అనుకున్న ఎవరు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేయాలి. ఒక పద్ధతి, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక. అలాగే గురుగారు, లలిత కూడా రహస్య సహస్రనామాలు అంటారు కదా, మరి అందరూ పారాయణ చేయకూడదు అంటుంటారు, ఇది ఎంతవరకు నిజం? అలా ఏమీ లేదమ్మా. అందరూ పారాయణము, లలితా సహస్రనామ పారాయణము అందరూ చెయ్యకూడదు అనేది అయితే ఎక్కడా లేదు. చేయవచ్చు. ఎవరు చెప్పారు ఎవరు చేయకూడదని? చేసేటువంటి దాంట్లో చిత్తశుద్ధి, నిష్ఠ, ఎలా చెయ్యాలి అనేది ఉంటుంది. పారాయణము చేస్తున్నప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటివి ఉంటాయి. ఆ నియమ నిబద్ధతతో ఎప్పుడైతే చేస్తారో తప్పకుండా ఎవరైనా చేసుకోవచ్చు తల్లి. వీళ్ళు చేయకూడదు అని ఎక్కడా లేదు. నియమాలు పాటించడం అనేది ముఖ్యం. అంతే కదా. దాన్ని చేసేటువంటి విధానము, నియమము అవి పాటించి చేసుకుంటున్నారు పారాయణము అంటే. చదువు వస్తే ప్రతివాడు చదవగలడు, ప్రతివాడు పారాయణము చేసుకోవచ్చు. నెమ్మదిగా ఒక్కొక్క అక్షరము చాలా జాగ్రత్తగా చదువుతూ తప్పులు లేకుండా చేసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరు చెప్పారు వీళ్ళే చేయాలి వాళ్ళు చేయకూడదని? లేదు, చేసుకోవచ్చు. పారాయణము అనేటువంటి పదం వేరు, మంత్రము పలికేటువంటి విధానము వేరు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.